ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఫెంజల్ తుపాను ప్రభావంతో అనేక చోట్ల భారీ వర్షాలు. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అధికారుల అప్రమత్తత. ప్రభుత్వ పథకాలు, పౌర సేవలపై నిత్యం అభిప్రాయ సేకరణ. ఐవీఆర్ఎస్ ను విస్తృతంగా ఉపయోగించాలన్న ముఖ్యమంత్రి. కాకినాడ పోర్టు నుంచి 45,000 కోట్ల విలువైన బియ్యం తరలింపు. రేషన్ మాఫియాపై జగన్ సమాధానం చెప్పాలన్న మంత్రి నాదెండ్ల. తెలంగాణలోని చల్పాక అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్. 7 మావోయిస్టులు మృతి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై రేపు నిర్ణయం. మహాయుతి కూటమిలో విభేదాలు లేవన్న ఏక్నాథ్ సిందే. అమెరికాలో గుజరాత్ మూలాలు కలిగిన కశ్యప్ పటేల్ కు కీలక పదవి. ఎఫ్బీఐ డైరెక్టర్ గా నియమించిన ట్రంప్. ఫెంజల్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి. వ్యవసాయ రంగంపై తుపాను ప్రభావం పడింది. పంటలు నేట మునిగి రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాగుల ఉధృతికి అనేక చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫెంజల్ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గాలులకు వరి నేల కొరిగింది. నరసన్నపేట సమీపంలో జాతీయ రహదారిపై ఆరబోసిన ధాన్యాన్ని పరదాలు కప్పి రైతులు కాపాడుకుంటున్నారు. కోనసీమ జిల్లాలో వానలకు వరి పంట పడిపోయింది. ధాన్యపు రాసుల్లోకి నీరు చేరిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 2 రోజులు వానలు కురిసే అవకాశం ఉన్నందున కోతలు కోయకుండా వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం, పుదుచ్చేరిలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. విపత్తు బృందాలు రంగంలోకి దిగాయి. రెండు ఎకరాల పొలం కోసుకున్నామండి, ఆరబెట్టామండి. మరి ఇదిగో బత్తాలు లోడ్ అవ్వేటప్పటికి వాన వచ్చేసిందండి. బత్తాలు తడిసిపోయి ఉన్నాయండి. ఆ రైతుల పరిస్థితి ఇదిగో చేల మీద ఉన్నాయండి. ఇదిగో మొలకొచ్చి తేజీకి వచ్చేసినాయండి. పచ్చదనంగా కట్టలేని కులికిపోయినాయండి చేలు. నీరేమో చేలు నిండిపోయినాయండి. 2 రోజులు ఎండబెట్టిన తర్వాత యుద్ధం లోపల ఈ వర్షం పడి చాలా ఇబ్బంది పడుతుందండి. రాశి కింద చేసాం. రాశులేమో కింద నీరు వెళ్ళిపోయి మట్లు అన్ని తడిచిపోయినాయి. మళ్ళీ దీన్ని ఎండబెట్టాలంటే చాలా ప్రయాసాలు పడాలి. మొన్నటిదాకానేమో బాగా కొన్నారు, 17 వచ్చేసి 16 వచ్చి ఇప్పుడు తడిచిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుందండి. మళ్ళీ బరకాలు కూడా అన్ని తడిచిపోయినాయండి. వాటి మీద వేయాలని కూడా చాలా ఇబ్బంది. తిరుపతి జిల్లా నాయుడుపేట పరిసరాల్లో భారీ వర్షాలకు స్వర్ణముఖి నది ప్రవాహం పెరిగింది. మామిడి కాలువకు వరద పోటెత్తింది. వరి నాట్లపై నుంచి నీరు పారుతోంది. వర్షానికి రోడ్లు దెబ్బతిని వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం కుండపోత పోసింది. కేవీబీపురం మండలంలోని కాలింగ్ రిజర్వాయర్, రేణిగుంట మండలంలోని మల్లెమడుగు రిజర్వాయర్కు వరద చేరడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. స్వర్ణముఖి నదికి వరదతో కాజ్వేలపై నీరు పారుతోంది. తుపాను దృష్ట్యా విశాఖ, చెన్నై, విశాఖ, తిరుపతి విమానాలను అధికారులు రద్దు చేశారు. తిరుమలలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు 5 ప్రధాన జలాశయాలు నిండాయి. పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. గోగర్భం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 2,894 అడుగులు కాగా పూర్తిగా నిండింది. 2 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. పాప వినాశనం, ఆకాశగంగ జలాశయాలు పూర్తి స్థాయికి చేరుకున్నాయి. వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం కమల్కూరు ఆనకట్ట పరిధిలో పంటలు మునిగాయి. దిగువ సగలేరు నుంచి వస్తున్న కృష్ణా జలాలు ఆనకట్టకు పోటెత్తడంతో 100 ఎకరాల్లో వరి నీటిపాలైంది. పండ్ల తోటలు ముంపునకు గురయ్యాయి. అన్నమయ్య జిల్లాలో రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, పెనగలూరులో వర్షాలు కురుస్తున్నాయి. రైల్వే కోడూరు మండలంలో శెట్టిగుంట చెరువు నిండి అలుగు పారుతోంది. గుంజన నదిలో నీటి ప్రవాహం పెరిగింది. పుల్లంపేట మండలంలో పుల్లంగేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నరసరాంపేట, ధర్మాపురం వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
శేషాచలం అడవుల నుంచి వస్తున్న నీరు శెట్టిగుంట బాలుపల్లి ప్రధాన రహదారిపై నుంచి ప్రవహిస్తోంది. తుపాను ప్రభావంతో నెల్లూరులోని కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. ముత్తుకూరు, ఇందుకూరుపేట, విడవలూరు, కొడవలూరులో భారీ వర్షం పడింది. కృష్ణపట్నంలో 70 మీటర్లు సముద్రం ముందుకొచ్చి అలలు ఎగిసిపడుతున్నాయి. జిల్లాలో వరి నాట్లు దెబ్బతిన్నాయి. అల్లూరు మండలంలో పైడేరు వాగు ఉధృతి పెరిగింది. తూర్పు గోగులపల్లిలో 450 ఎకరాల్లో వరినాట్లు మునిగాయి. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. 20 మీటర్ల పైగా సముద్రం ముందుకొచ్చినట్లు మెరైన్ పోలీసులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. అలల ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఫెంజల్ తుపాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు. ఇటు ఉత్తరాంధ్రలో అయితే కాకినాడ, యానం, కోనసీమ జిల్లాలకి, అలాగే దక్షిణ కోస్తా నెల్లూరు జిల్లాలకి, రాయలసీమలో అయితే తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు అండ్ సత్యసాయి ఈ జిల్లాలకి అయితే ఈరోజు కూడా భారీ వర్ష సూచన రాగల అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా అంటే లాస్ట్ 2-3 డేస్ నుంచి కొన్ని జిల్లాలు అయితే కంటిన్యూస్గా రైన్స్ మనం చూస్తున్నాం. అలాగే నెక్స్ట్ కమింగ్ కొన్ని జిల్లాలకి అయితే చాలా అవకాశం ఉండడం చేత అక్కడ ఉన్నటువంటి వాటర్ షెడ్స్ కంప్లీట్గా ఆల్మోస్ట్ ఫుల్ అవ్వడం కానీ లేకపోతే సాచురేషన్ లెవెల్ కానీ రీచ్ అవుతున్నాయి. ఈ కండిషన్స్ దృష్ట్యా ఇటు తిరుపతి అండ్ నెల్లూరు జిల్లాలకి, అలాగే నెక్స్ట్ చిత్తూరు అండ్ కడప ఈ 4 జిల్లాలకు కూడా ఫ్లాష్ ఫ్లడ్ థ్రెట్ ఇంకా ఇప్పటికీ దాని థ్రెట్ ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. ఇది గాలుల ప్రభావం గ్రాడ్యువల్గా అయితే తగ్గుతోంది. ఆల్మోస్ట్ ఉత్తరాంధ్రలో అయితే చాలా వరకు తగ్గడం చేత మత్స్యకారులకి వేటకు వెళ్ళొచ్చని చెప్తున్నాం. వేరేజ్ దక్షిణ కోస్తా వరకు అయితే స్టిల్ ఇంకా గాలుల తీవ్రత స్క్వాల్ ఈవెంట్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. 40 to 50 కిలోమీటర్స్ అలాగే 60 కిలోమీటర్స్ వరకు కూడా మ్యాక్సిమం వెళ్ళే ఛాన్స్ ఉంది. అందుచేత దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఈ మత్స్యకారులను వాటికి వెళ్ళాలని చెప్తున్నాం. ప్రభుత్వ పథకాలు, పౌర సేవలపై ప్రజల నుంచి నిరంతరం అభిప్రాయం సేకరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. మెరుగైన సేవల కోసం లబ్ధిదారుల స్పందన నేరుగా తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఐవీఆర్ఎస్ విధానాన్ని విస్తృతంగా ఉపయోగించాలన్న చంద్రబాబు ఏ అంశమైనా ప్రజలు చెప్పిందే అంతిమం అని స్పష్టం చేశారు. నాణ్యమైన సేవల కోసం ఖచ్చితమైన అభిప్రాయం చెప్పాలని ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయం మేరకు ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెరుగైన, నాణ్యమైన సేవలపై ప్రజాభిప్రాయం ప్రకారం ప్రభుత్వం నడుచుకోనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇకపై ప్రభుత్వం అమలు చేసే పథకాలపై ఐవీఆర్ఎస్ ద్వారా స్పందన తెలుసుకుంటారు. లబ్ధిదారులకే నేరుగా ఫోన్ చేసి ఆ పథకం వల్ల ప్రయోజనం, దాని అమలు, సేవల్లో నాణ్యతపై ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. వాటిపై ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా మార్పులు, చేర్పులు చేసి అమలు చేయనున్నారు. ఇంటింటికి పింఛన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాల లబ్ధిదారుల నుంచి ఈ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. పింఛను సక్రమంగా ఇంటి వద్దే అందుతుందా లేదా, ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడంలో ఏమైనా ఇబ్బందులున్నాయా వంటి ప్రశ్నల ద్వారా లబ్ధిదారుల అభిప్రాయాలు సేకరించనున్నారు. ఉచిత ఇసుక విధానం అమలు, మద్యం పాలసీపైన ప్రజల అభిప్రాయాలు సేకరించనున్నారు. రాబోయే రోజుల్లో రెవెన్యూ, పురపాలక, విద్యుత్ వంటి పలు కీలక శాఖల్లో పౌర సేవలపైన ఐవీఆర్ఎస్ ద్వారా సమాచారం సేకరిస్తారు. ప్రజలు ఎక్కడైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే వాటికి గల కారణాలు విశ్లేషించి సేవలను మెరుగుపరుస్తారు. ప్రజలు చెప్పిందే అంతిమం అనే విషయం ప్రాతిపదికన పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు ప్రజలు ఓపిగ్గా అభిప్రాయాలు చెప్పాలని సీఎం కోరారు. ఈ ఫోన్ కాల్స్ కు ప్రజలు వెచ్చించే 1-2 నిమిషాల సమయంతో ప్రభుత్వం నుంచి ఉత్తమ సేవలు పొందే అవకాశం ఏర్పడుతుందని వివరించారు. దీనికి సహకరించి మంచి పాలన, నాణ్యమైన సేవలందించే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ప్రజలను కోరారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల ఖరారు విషయంలో చంద్రబాబు ఇదే విధానం పాటించారు. విజయవాడ వరదల సమయంలో ప్రభుత్వం నుంచి అందే సాయంపైన ప్రజలకు ఫోన్ చేసి సమాచారం తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లోనూ దీన్ని విరివిగా వాడేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యాన్ని ఇంటింటికి సరఫరా చేస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని మరీ రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించారని వెల్లడించారు. విశాఖ, గంగవరం, కృష్ణపట్నం పోర్టుల కంటే కాకినాడ నుంచే ఎక్కువ మొత్తంలో బియ్యం ఎగుమతి జరిగిందన్నారు.
కాకినాడ పోర్టులోకి అరబిందో రియాల్టీ ఎలా ప్రవేశించిందో జగన్ చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్ధపు ప్రచారంతో 9,260 వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు 1,600 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్లు వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు. 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని పక్కదారి తీసుకెళ్లి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు. ప్రభుత్వానికి 43 రూపాయల 40 పైసలు ఖర్చయ్యే ప్రతి కిలో ఖర్చయ్యే ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు 10 రూపాయలకే తీసుకుని వెళ్ళిపోవడం, చాలా చోట్ల మీరు సరైన సమయానికి రాలేదు, వ్యాన్ వెళ్ళిపోయింది కాబట్టి మీకు సరుకు ఇవ్వమని చెప్పడం, చివరికి ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి. ఈ విధంగా వీళ్ళు పకడ్బందీగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకి ఎక్కువ శాతం ఈ బియ్యం తరలించే విధంగా ఒక పకడ్బందీ కాన్స్పిరసీ చేసి వీళ్ళు చేశారు. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏ పోర్టుకి లేని విధంగా కాకినాడ పోర్టులో రైస్ ఎగుమతి జరిగింది. ప్రత్యేకంగా వీళ్ళు ఎప్పుడైతే మెడ మీద కత్తి పెట్టి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళు పోర్టు లాగేసుకుని అరబిందోకు అప్పచెప్పారో ఆ రోజు నుంచి మీరు చూస్తే లెక్కలు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి. గత 3 ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గంగారాం పోర్టులో బియ్యం ఎగుమతి 2,20,289 మెట్రిక్ టన్నులు. కృష్ణపట్నం అధునాతమైంది, చాలా పెద్ద పోర్టు, ఇక్కడ 23,51,218. విశాఖపట్నం అన్నిటికన్నా పెద్ద పోర్టు 38,02,000 మెట్రిక్ టన్నులు. కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ 3 సంవత్సరాల నుంచి చేసింది 1,31,18,346 మెట్రిక్ టన్నులు. కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ 3 సంవత్సరాల్లో 48,537 కోట్ల రూపాయలు. ఎంత పెద్ద కాన్స్పిరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అరబిందో రియాలిటీకి కాకినాడ సీ పోర్ట్స్ ఎందుకు 41% వాటా ట్రాన్స్ఫర్ చేసింది, ఏ విధంగా బెదిరించి కేవీ రావు గారిని వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు 41% వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటికి రావాలి. ఎందుకు మీరు జిఎంఆర్ దగ్గర నుంచి ఎస్సీజెడ్ లాగేసుకున్నారు? దీనికోసమే. కేవలం మీరు మీ కుటుంబ సభ్యులే ఇందులో బాగుపడే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని చివరికి దేశ భద్రతను కూడా మీరు పక్కన పెట్టారు. గంజాయి స్మగ్లింగ్ అక్కడి నుంచి జరగదని రూల్ ఏమనుందా? ఇతర దేశాల నుంచి మీరు వెపన్స్ తీసుకురారని రూల్ ఏమనుందా? 2,200 ఎకరాల కాకినాడ సీ పోర్ట్లో కేవలం 20 మంది పోలీసులు పెడతారా మీరు? అంటే షిఫ్ట్ కి 6. ఇదే మీరు చేపట్టిన భద్రత ఈ 5 సంవత్సరాల్లో? కాకినాడని ఒక స్మగ్లింగ్ డెన్ గా మార్చింది ఎవరు మీ బాసులను ప్రశ్నించినప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఎవరు మీ బాసులు. పోర్టు లాక్కుంది ఆరోబిందోకి అసలైన బాస్ ఎవరు? ఇందులో ఇంకొక పెద్ద కుంభకోణం ఉంది. కోవిడ్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉచితంగా బియ్యం సరఫరా చేయమని ఆదేశాలు జారీ చేసినప్పుడు దాదాపు 6,300 కోట్ల రూపాయలు బియ్యం వీళ్ళు లెక్కలు చూపించి ఇక్కడికి తరలించేశారు. జిల్లా అధికారులు, పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్ యంత్రాంగం అందరినీ వీళ్ళు పూర్తి స్థాయిలో కేవలం వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు. ఎందుకు మాట్లాడలేదు ఇదే కన్నబాబు గారు, ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలో ఎందుకు మాట్లాడలేదు? ఒక వ్యక్తి గురించి కాదు మేము మాట్లాడేది, ఇక్కడ ఈ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి. ఎవరైతే దీని వెనక ఉన్నారో ప్రత్యేకంగా ఈ కాకినాడ పోర్టుని వాళ్ళ కబంధ హస్తాల్లోకి లాక్కోవడానికి చేసిన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వైసీపీ ప్రభుత్వంలో 15,000 కోట్ల రూపాయల రేషన్ బియ్యం కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. ఈ కుంభకోణంపై కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని కోరారు. గత 5 ఏళ్లలో కాకినాడ సహా వివిధ పోర్టుల ద్వారా 2 కోట్ల టన్నుల బియ్యం అక్రమంగా తరలించారని, దీని వెనుక గత సీఎంఓ నుంచి కింది స్థాయి అధికారుల వరకు పాత్ర ఉందన్నారు. బియ్యం దొంగలను పట్టుకుని శిక్షించాలని కోరారు. ఈ సివిల్ సప్లైస్ ద్వారా పేదలకు ఇచ్చే 2 కోట్ల టన్నుల బియ్యాన్ని కొంతమంది వైసీపీ నాయకులు దానిలో లబ్ధి పొందారు. ఆ పోర్టుల ద్వారా వేరే దేశాలకు వెళ్ళిపోయినాయి. దానివలన పెద్ద కుంభకోణం జరిగింది. సుమారు 15,000 కోట్ల రూపాయల పైచిలు కుంభకోణం, బియ్యం కుంభకోణం జరిగింది. దానికి సంజాయిషి చెప్పాల్సిన బాధ్యత గత ముఖ్యమంత్రి గారి పైన, అధికారుల పైన ఉంది. కేవలం సీఎంఓకి ఇతర పై వర్గాలకు అందిన వాటానే 15,000 కోట్ల పైచిలుకుంటుంది. దాని మీద సమగ్ర విచారణ జరపాలి. భవిష్యత్తులో పేదల బియ్యం తిన్న బియ్యం దొంగల్ని పట్టుకోవాలి. బియ్యం దొంగలు చట్టం ముందు ప్రవేశపెట్టాలి. లేకపోతే పేదవాళ్ళకి ఇచ్చే స్కీమ్స్ అన్ని ఈ విధంగా అయిపోతే
ఏంటది? ఎంత దుర్మార్గం అది! గత ప్రభుత్వాలు జరిగిన ఈ దుర్మార్గాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి బియ్యం అని చెప్పి వాహనాలు కొని ఆ వాహనాల ద్వారా సుమారు 600 కోట్లు కొట్టేశారు. నాట్ ఓన్లీ ఇంటింటికి బియ్యం వాహనాలు, ఆరోగ్యశ్రీ కింద 108, 104, అదేవిధంగా పశు వైద్యశాలని పశు వైద్య వాహనాలని చెప్పి రకరకాల వాహనాలు కొన్నారు. గత ప్రభుత్వం కొన్నన్ని వాహనాలే. మీరు ఒకసారి ఆ స్కామ్ను గమనించాలి. ఆ వాహనాలన్నీ కూడా ఒకే ఛానల్ ద్వారా జరిగినాయి. దానిలో ఒక అధికారిని పాత్ర ఉంది, దానిలో గత సీఎం గారి సోదరుడు పాత్ర ఉంది. సోదరుడు వరసయ్య అతను దానిలో కీలక పాత్రధారి గత సీఎం గారికి. అదేవిధంగా ఒక అధికారిని దానిలో దోచుకుంది. తెలుగుదేశం కార్యకర్త శ్రీను ఆత్మహత్యపై మంత్రి లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో భావోద్వేగంతో కూడిన పోస్టు చేశారు. అన్నా అన్నా అని పిలుస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసే శ్రీను తనకు ఆపద వస్తే ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు, ఐ మిస్ యూ అంటూ తన బాధను వ్యక్తపరిచారు. శ్రీను కష్టమేంటో కూడా తనతో చెప్పలేదని లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శ్రీను కుటుంబానికి ఓ అన్నగా అండగా ఉంటూ అన్ని బాధ్యతల్ని నెరవేరుస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా కష్టసుఖాలను పంచుకుందామంటూ కార్యకర్తలకు లోకేష్ పిలుపునిచ్చారు. అప్పులో, అనారోగ్యమో, ఆత్మాభిమానమో, కుటుంబ సమస్యల్లో ఏదైనా సరే కుటుంబం, స్నేహితులు, బంధువులు, పార్టీలో హితులు ఎవరితోనైనా షేర్ చేసుకోవాలని సూచించారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందన్న లోకేష్ దయచేసి ఆత్మహత్య లాంటి తప్పుడు నిర్ణయాలు ఎవరూ తీసుకోవద్దని కోరారు. బతికే ఉందాం, ఇంకో నలుగురిని బతికిద్దాం అంటూ పిలుపునిచ్చారు. తెలంగాణలోని ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్పాక అటవీ ప్రాంతంలో తుపాకులు గర్జించాయి. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలంలో 7 మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో ఇల్లందు, నర్సంపేట ఏరియా పార్టీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్సం మంగు అలియాస్ పాపన్న ఉన్నట్లు ములుగు ఎస్పీ శబరీష్ తెలిపారు. ఆయనపై 20 లక్షల రివార్డు ఉంది. ముస్సాకి జమున, ముస్సాకి దేవల్, ఈగోలపు మల్లయ్య మృతుల్లో ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. ఘటనా స్థలంలో 2 AK-47 రైఫిల్స్, మరికొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పుల నుంచి తప్పించుకున్న వారి కోసం ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంతో పాటు తాడ్వాయి, గోవిందరావుపేట, ఏటూరు నాగారం, వెంకటాపురం, వాజేడు మండలాల్లో గాలిస్తున్నారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మావోయిస్టులు ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉన్నందున అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరో సోమవారం తేలిపోనుంది. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం సోమవారం జరగనుండగా అందులో నిర్ణయం తీసుకుంటారని ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే చెప్పారు. ఈ నెల 5న సీఎం ప్రమాణ స్వీకారం జరుగుతుందన్న ఆయన మహాయుతి కూటమిలోని 3 పార్టీలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో జాప్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ బీజేపీ శాసనసభాపక్షం సోమవారం సమావేశం కానుంది. ఇప్పటికే బీజేపీ నాయకుడే సీఎం అవుతారని స్పష్టం కాగా సోమవారం జరిగే శాసనసభాపక్ష భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు తమ నాయకుణ్ణి ఎన్నుకోనున్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే చెప్పారు. శుక్రవారం తన స్వగ్రామానికి వెళ్లిన ఆయన సుదీర్ఘ ఎన్నికల ప్రచారం కారణంగా అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. విశ్రాంతి తీసుకునేందుకే స్వగ్రామానికి వచ్చినట్లు వివరించిన షిందే ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ప్రభుత్వ ఏర్పాటు తీరుపై అసంతృప్తితోనే స్వగ్రామానికి వెళ్లినట్లు వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు మహాయుతి కూటమికి ఘన విజయం అందించారన్న షిందే ఇప్పుడు తమ బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు కూటమి పార్టీలు కృషి చేస్తాయని తెలిపారు. अभी मैं एक ही बात कहता हूँ, सरकार स्थापित हो जाएगी, अच्छी तरह से हो जाएगी. हमारे सभी तीनों दलों में समन्वय है और हमें क्या मिला और इससे ज्यादा हम जनता को क्या देंगे, महाराष्ट्र को क्या देंगे. अभी हमारी जिम्मेदारी बढ़ गई है क्योंकि महाराष्ट्र की जनता ने हमें भर भर के दिया है. अभी हमें उनका विकास करना है, ये योजनाएं को आगे बढ़ाना है. इसके पीछे हम काम करेंगे. सर, अपोजिशन की तरफ से सवाल ये उठ रहे हैं कि तारीख घोषित हो गई है, स्थल घोषित हो गया है, पर सीएम अभी तक घोषित नहीं किया. अरे भैया, उनकी कल मीटिंग है ना विधानमंडल पक्ष की, उनकी मीटिंग है, उसमें तय हो जाएगा. क्यों चिंता करते हो, 5 तारीख तो हुई है.
ఎన్నికల్లో ప్రజలు ఘన విజయాన్ని కట్టబెట్టినప్పటికీ ముఖ్యమంత్రిని ఎంపిక చేయడంలో మహాయుతి కూటమి విఫలమవుతోందని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత ఆదిత్య ఠాక్రే విమర్శలు గుప్పించారు. ఇది ప్రజల తీర్పును అవమానించడమేనని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను ఎందుకు విధించడం లేదని ఎక్స్లో ప్రశ్నించారు. మరోవైపు ముఖ్యమంత్రి పేరు ఇప్పటికే ఖరారైందని, కేంద్ర నాయకత్వం నిర్ధారణ కోసం ఎదురుచూస్తున్నామని బీజేపీ సీనియర్ నేత రావ్ సాహెబ్ దాన్వే చెప్పారు. ఎవరు సీఎం అవుతారో మహారాష్ట్ర ప్రజలకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. క్యాబినెట్ కూర్పుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని దాన్వే పేర్కొన్నారు. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు అత్యంత సన్నిహితుడైన కశ్యప్ పటేల్కు కీలక పదవి కట్టబెట్టారు. ఇప్పటికే భారత సంతతికి చెందిన పలువురికి తన పాలకవర్గంలో చోటు కల్పించిన ఆయన గుజరాత్ మూలాలు కలిగిన కశ్యప్ పటేల్ను FBI డైరెక్టర్గా నియమించారు. కశ్యప్ పటేల్ అత్యున్నత పదవిలో నియమితుడైన భారత సంతతికి చెందిన వ్యక్తిగా నిలిచారు. త్వరలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ తనకు అత్యంత సన్నిహితుడైన కశ్యప్ పటేల్ను FBI డైరెక్టర్గా నియమించారు. ట్రంప్ కార్యవర్గంలో అత్యున్నత పదవి చేపట్టనున్న భారత సంతతికి చెందిన వ్యక్తిగా ఆయన నిలిచారు. ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షునిగా పనిచేసినప్పుడు కూడా కశ్యప్ పటేల్ పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. రక్షణ శాఖ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా, నేషనల్ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్గా, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉగ్రవాద నిరోధక సీనియర్ డైరెక్టర్గా పనిచేశారు. 60కి పైగా జ్యూరీ ట్రయల్స్ నిర్వహించారు. FBI డైరెక్టర్గా కశ్యప్ సేవలందిస్తారని ప్రకటించడానికి గర్వంగా ఉందని ట్రంప్ తెలిపారు. ఆయన తెలివైన న్యాయవాది అని కితాబునిచ్చారు. కశ్యప్ తన కెరీర్ మొత్తం అవినీతిని వెలుగులోకి తేవటానికి, న్యాయంతో పాటు అమెరికన్లను కాపాడేందుకు పోరాటం చేసిన అమెరికా ఫస్ట్ ఫైటర్ అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్లో పెట్టిన పోస్టులో ప్రశంసించారు. ఆయన సారథ్యంలోని FBI అమెరికాలో పెరుగుతున్న నేరాలకు చెక్ పెట్టడమే కాకుండా వలస వచ్చిన నేరగాళ్ల ముఠాలకు, సరిహద్దుల ద్వారా సాగుతున్న మానవ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తుందన్నారు. కశ్యప్ పటేల్ అటార్నీ జనరల్ పామ్ బోండీ సారథ్యంలో పనిచేస్తూ FBIకి పూర్వ వైభవం తెస్తారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. కశ్యప్